ఏంటి దీనికి ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? మరి సిగరెట్ తాగే ప్రతి మగవాడి వెనక ఒక లవ్ స్టోరీ, మందు తాగే ప్రతి గ్లాస్ వెనక ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది. చాలా చూసినట్టున్నావు నాన్న, పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నావు. సరసర్లే గాని త్వరగా గాని అమ్మ చూసిందంటే ఇద్దరికి అట్లకారి ఇరుగుద్ది. అవును కదా. అత్తయ్య గారు, మా ఆయన్ని అడిగి ఒకసారి మీకు చెప్తానండి. ఉంటాను అత్తయ్య గారు. ఏవండి, ఏంటి? మా అత్తయ్య గారు కాల్ చేశారండి. ఏంటంట? ఏం లేదు, వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట, మంచి సంబంధం అంట. ఆ అబ్బాయిని మన వృందాకిస్తే ఎలా ఉంటుందని అడగమన్నారు. మీ పుట్టింటోళ్ళకి పని పాట ఏముండదా అని ఎప్పుడు ఎవరింట్లో పెళ్లిడికి వచ్చారా అని చూస్తూ ఉంటారు. ఓ పని చేయమని చెప్పు, ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడను అని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమను. వ్యాపారం బాగా సాగిపోద్ది. బా, మా వాళ్ళని అంటానికి ఎప్పుడు మీరు ముందే ఉంటారు. రావు గారు, రండి రండి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానన్నయ్య, కూర్చోండి. టీ కాఫీ ఏమన్నా? టీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాడు కదే, తాగే వచ్చుంటాలే. తాగొచ్చినట్టు తాగొచ్చి వీడితో సర్లేండి, చెప్పండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి రావు గారు ఇలా వచ్చారు? ఈది గుమ్మ ఉండగా దొడ్డు గుమ్మ అని వస్తే బాగోదని. హబా, సెన్స్ ఆఫ్ హ్యూమరు వీటికేం తక్కువ లేదు. కానీ ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? ఎలా కనిపిస్తామండి? మీద మార్నింగ్ షిఫ్ట్, మాది నైట్ షిఫ్ట్. ఏదో ఫార్మాలిటీగా అడగాలని అడుగుతున్నారు తప్ప ఎలా కలుస్తామండి? కనీసం టిఫిన్ అయినా తీసుకోండి అన్నయ్య. అలాగే. రావు గారు ఆయిల్ ఫుడ్స్ తినరే, డైట్లో ఉన్నారు. ఏం రావు గారు, నీకెప్పుడు డైటింగ్ చేస్తున్నానని చెప్పానురా. నువ్వు వెళ్ళి గ్లాస్ నిండా వాటర్ తీసుకొనిరా, వెళ్ళు. సరే అండి. ఏంటి రావు గారు, ఇంకేంటి? నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు? తిట్టుకోరా మరి, టీ లాగేసావు, టిఫిన్ కూడా లాగేసావు. ఇదిగోండి అన్నయ్య. ఇవ్వమ్మా. థ్యాంక్స్.